కోతి మరియు మొసలి కథ. ఒకప్పుడు పచ్చని అడవిలో ప్రశాంతంగా ప్రవహించే నది పక్కన ఒక చురుకైన కోతి నివసించేది. ఆ కోతి రోజంతా చెట్లపై ఊగుతూ తీయని పండ్లు తింటూ ఆనందంగా గడిపేది. అదే నదిలో ఒక మొసలి ఉండేది. ఒకరోజు ఆ మొసలి మరియు కోతి మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కోతి రుచికరమైన పండ్లు మొసలికి ఇస్తుండేది. వారి స్నేహం మరింత బలపడింది. మొసలి ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తిని కొన్ని పండ్లు తన తల్లికి కూడా తీసుకెళ్లేది. ఆ పండ్ల రుచి చూసిన మొసలి తల్లి వాటిని ఇచ్చే కోతి గురించి ఆలోచించి ఆశతో ఇలా చెప్పింది: పండ్లు ఇంత తియ్యగా ఉంటే ఆ కోతి గుండె ఇంకా తియ్యగా ఉంటుంది. దాని గుండెను తీసుకురా. మొసలి బాధపడింది, కాని తల్లి మాట వినాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మొసలి కోతితో ఇలా చెప్పింది: స్నేహితుడా, ఒక దీవిలో చాలా రుచికరమైన పండ్లు ఉన్నాయి. నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. పండ్ల గురించి విన్న కోతి చాలా ఆనందపడింది. వెంటనే ఒప్పుకుంది. కోతి మొసలిపైకి ఎక్కింది. ఇద్దరూ నదిని దాటడం ప్రారంభించారు. వారు నది మధ్యలో చాలా దూరం వెళ్ళిపోయారు. అప్పుడు అకస్మాత్తుగా మొసలి గంభీరంగా: స్నేహితుడా, నా తల్లి నీ గుండె తినాలనుకుంటుంది అని చెప్పింది. కోతి భయపడినా ఆందోళన చెందలేదు. వెంటనే ఒక తెలివైన ఉపాయం ఆలోచించి, అయ్యో, నా గుండెను చెట్టుపైనే వదిలేశాను. తిరిగి వెనుకకు వెళ్ళి తీసుకురావాలి అని చెప్పింది. అమాయకమైన మొసలి ఆ మాట నమ్మి తిరిగి ఒడ్డువైపు వెళ్ళింది. ఒడ్డుకు చేరగానే కోతి ఒక్కసారిగా చెట్టుపైకి దూకి వేగంగా పైకి ఎక్కింది. చెట్టుమీద నుంచి నవ్వుతూ చెప్పింది: గుండెను ఎవరైనా చెట్టుపై వదిలేస్తారా? కథ యొక్క నీతి: ప్రమాద సమయంలో చాకచక్యంగా ఆలోచించడం మనలను కాపాడుతుంది. బలానికి మించి తెలివి గొప్పది. గుడ్డిగా ఎవరినీ నమ్మకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.